మావోయిస్టుల మనుగడపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రక్షణ సమితి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. మంచిర్యాల జిల్లా సింగరేణిలో పర్యటిస్తున్న ఆమె అడవిలో అన్నలు ఉంటే అప్పట్లో ఇక్కడ ధైర్యం ఉండేదన్నారు. సింగరేణి అధికారులు పద్ధతిగా పనిచేసేవారని, అడవిలో అన్నలు లేరని, అడిగే దిక్కు లేదని సింగరేణి యాజమాన్యం అనుకుంటుందని, కానీ అడవిలో అన్నలందరూ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని అన్నారు. కార్మికుల హక్కులకు భంగం కలిగిస్తే వెంటాడుతామని, కార్మికుల సమస్యలపై టీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని అన్నారు. మన ప్రాంతం ఎట్లాంటిది, అడవిలో అన్నలు ఉంటే మనకి ఇక్కడ గుండె ధైర్యం ఉండే. వాళ్ళు ఆనాడు ఉంటే ఆఫీసర్లు అందరు జర పద్ధతితో నుండి మీ అందరికి ఫెసిలిటీస్ క్రియేట్ చేసేది. ఇలా ఆఫీసర్లు అనుకుంటారు అన్నలందరూ పోయిండ్రు, కార్మికుల గురించి అడిగేటోళ్ళు ఎవరు లేరని. బిడ్డ గుర్తు పెట్టుకోండి, సింగరేణి యాజమాన్యం చెప్తున్నా, అడవిలో అన్నలు లేరేమో, ఆ అన్నలంతా ఇవాళ మా పార్టీలో ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ. ఖచ్చితంగా మీరేమన్నా ఫెసిలిటీస్ లో లోపం చేస్తే, మానవ హక్కుల ఉల్లంఘన చేస్తే డెఫినెట్ గా వెంటబడతాం. డెఫినెట్ గా మిమ్మల్ని మామూలుగా కాదు ఏదో బెదిరిస్తున్నా అనుకోవద్దు, బరాబర్ బెదిరిస్తున్నాం. మామూలుగా ఊరుకునే ప్రసక్తే లేదు. లీగల్ గా కూడా చెప్తున్నా, అన్ఫేర్ లేబర్ ప్రాక్టీసెస్ కింద అంతకు ముందేమో 500,000 రూపాయలు జరిమానా ఉంటుండే. ఇప్పుడు కేసు బుక్ చేస్తే మినిమం 50,000 ఉంటది, ఆఫీసర్లకు డిమోషన్ కూడా ఉంటది.